సంగారెడ్డి జిల్లా కంకి మండల కేంద్రంలో చోటు చేసుకున్న అరుదైన ఘటన ఆశ్చర్యానికి గురిచేసింది. మండల కేంద్రానికి చెందిన 10 సంవత్సరాల బాలుడు వినయ్ రెడ్డి స్థానికంగా ఉన్న ఒక అంగడిలో హెలికాప్టర్ ఆట బొమ్మను 300 రూపాయలకి కొనుగోలు చేశాడు. ఆ బొమ్మను ఇంటికి తీసుకువెళ్లి ఆడే ప్రయత్నం చేసిన అతనికి అది గాల్లో ఎగరడం లేదని తెలిసింది. దీంతో వినయ్ రెడ్డి బొమ్మను తిరిగి షాపుకు తీసుకువెళ్లి రిటర్న్ చేయాలని ప్రయత్నించాడు. అయితే ఒకసారి అమ్మిన వస్తువును తిరిగి తీసుకోమని షాప్ యజమాని తేల్చి చెప్పేశాడు. ఈ పరిణామంపై అసంతృప్తి చెందిన వినయ్ నేరుగా కంకి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. నాకు గాల్లో ఎగిరే హెలికాప్టర్ బొమ్మ కావాలి, లేకపోతే నా డబ్బులు తిరిగి ఇవ్వాలి, లేకపోతే షాప్ యజమానిపై చర్యలు తీసుకోవాలి అంటూ వినయ్ పోలీసులకు విన్నవించాడు. పోలీసులు పరిస్థితిని సమీక్షించి బాలుడికి సర్ది చెప్పి అతని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇంటికి పంపించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చిన్న వయసులోనే వినయ్ రెడ్డి లా తెలిసినట్లుగా వ్యవహరించాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. సార్ నా 3 కలర్లు చేంజ్ చేసి సార్ ఇంకొకసారి రాకన్నారు సార్. లేదు సార్ కంప్లైంట్ అదే ఎగురుతుంది ఫస్ట్ పడినప్పుడు సార్ పైనకి ఎగురుతుంది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ ఎగురుకొస్తుంది. అలా వినయ్ రెడ్డి సార్. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.